नाज़रीन, आप तमाम का SMS न्यूज़ चैनल में खैर मक़दम है। आइए बढ़ते हैं आज की अहम खबर की जानिब। अंबरपेट MLA कालेरू वेंकटेश ने MCH कॉलोनी में एक नए डायलिसिस सेंटर का इफ्तिताह किया, जो कि 1 करोड़ रुपए की लागत से कायम किया गया ताकि पसमानदा लोगों को फ़ायदा पहुँचे। इस मौके पर खिताब करते हुए MLA ने गरीब मरीजों को डायलिसिस की ज़रूरत पड़ने वाले मुश्किलात पर तशवीश का इजहार किया। इन्होंने कहा कि मरकज़ रियासती हुकूमत से अपील के बाद कायम किया गया था। यह सहूलत रोज़ाना 20 मरीजों को इलाज फराहम करेगी और देखभाल के एक हिस्से के तौर पर आयरन की इंजेक्शन भी लगाई जाएगा। MLA ने पसमानदा लोगों पर जोर दिया कि वो मरकज़ में खिदमात का इस्तेमाल करें, खित्ता नज़र इसके कि इनके पास आधार कार्ड है या फिर आरोग्यश्री, और इन्हें मियारी तबी देखभाल का यकीन दिलाया। जहां इस प्रोग्राम में मुकामी अंबरपेट कॉर्पोरेटर विजय कुमार गौड़, सीनियर BRS कायदीन और दीगर मौजूद ने इस प्रोग्राम में शिरकत की। आइए देखते हैं इस खुसूस में वहाँ के चंद मनाज़िर SMS न्यूज़ चैनल के साथ। और इसी तरह की मज़ीद ताज़ा तरीन सूरत हाल से वाकिफ़ रहने के लिए चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करना ना भूलें। పెద్ద హాస్పిటల్స్ వెళ్ళాల్సిన డయాలసిస్ సెంటర్ ని మన ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని మా లోకల్ కార్పొరేటర్ విజయ్ కుమార్ గారు సపోర్ట్ చేసినందువల్ల ఇక్కడ ఈ రోజు ఇక్కడ డయాలసిస్ సెంటర్ స్టార్ట్ అయింది. నేను అంటే నా 5 నెలలు నేను సూపరింటెండెంట్ గా ఛార్జ్ తీసుకున్నాను. ప్లేస్ లేదు, మేము వెళ్ళిపోతాం వేరే దగ్గరికి ఎక్కడికైనా అంటే లేదు అంబర్పేటలో చాలా మంది పూర్ పీపుల్ సఫర్ అవుతున్నారు డయాలసిస్ కోసం. ఎక్కడో కింగ్ కోటికి గాంధీకి వెళ్తే వాళ్ళకి స్లాట్స్ కూడా దొరకట్లేదు, ప్రాబ్లం అవుతుంది. చాలా మంది పూర్ పీపుల్ సఫర్ అవుతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు అని సార్కి చెప్తే, సార్ ఈ బిల్డింగ్ లో ఏదో ఒకటి మనం చేద్దామమ్మా అని వెంకటేష్ సారు విజయ్ కుమార్ గారు చెప్పినందువల్ల నేను కూడా మా పై ఆఫీసర్స్ నన్ను అంటే చూద్దామమ్మా అంటుంటే కూడా చొరవ తీసుకుని మేము స్టార్ట్ చేసేసాము. వాటిలోకి వెళ్ళి ఇట్లా పోతుందా? ఆర్టిఫిషియల్ కిడ్నీ సార్, ఆర్టిఫిషియల్ కిడ్నీ ట్యూబ్ని మనం ఫిట్ చేసి ఇస్తాం సార్. మిషన్కి పేషెంట్కి కనెక్ట్ చేస్తాం. ఇది సింగిల్ యూజ్ సార్. మన తెలంగాణ యూజ్ చేస్తున్నాం, దేశంలో ఎక్కడ యూజ్ చేయడం, మన దగ్గర మాత్రమే సింగిల్ యూజ్ చేస్తున్నాం సార్. ఇది ఇంతకుముందు ప్రైవేట్ హాస్పిటల్స్ అనే దాంట్లో 10 times యూజ్ చేస్తున్నాం. ఈ సింగిల్ యూజ్ చేయడం వల్ల పేషెంట్స్కి ఇన్ఫెక్షన్, ఇది అప్రాక్సిమేట్లీ అరౌండ్ 500 రూపీస్ ఈచ్. ఇది అరౌండ్ 200 రూపీస్ ఉంటుంది. సింగిల్ యూజ్ చేయడం వల్ల పేషెంట్స్కి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అయితే రావట్లేదు సార్. తర్వాత డయాలసిస్ క్లియరెన్స్ కూడా బాగా జరగడం వల్ల యూరియా, క్రియాటినిన్ అవన్నీ వ్యర్థ పదార్థాలన్నీ బాగా బయటికి సమర్థవంతంగా బయటికి పంపించబడుతుంది సార్. పేషెంట్ ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది. ఇవన్నీ కన్జ్యూమబుల్ వన్ టైమే వాడతాం సార్ పేషెంట్స్ డిస్పోజ్ చేస్తాం. అంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ మిషనరీ మనము ఒక పేషెంట్ మీద 1500 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అంటే అంతకుముందు ఇట్లా డిస్పోజబుల్ లేకుండా రీయూజ్ చేసేవాళ్ళు సార్. 10 మందికి ఉపయోగించేది, ఇప్పుడు ఓన్లీ వన్ పేషెంట్. దానివల్ల మళ్ళీ అది అది డిస్పోజ్ చేస్తాం. దానివల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్ రేట్ కూడా తగ్గుతుంది, క్రాస్ ఇన్ఫెక్షన్ జరిగింది. గుడ్, వెరీ గుడ్. అయితే మనము ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఏ పేషెంట్లు వచ్చినా కూడా పేషెంట్లకు మాత్రం తిరిగి పంపేయండి. ఏదన్నా ఒక విధంగా అడ్జస్ట్ చేసి ఆరోగ్యశ్రీలో లేకపోయినా, రేషన్ కార్డు లేకపోయినా కూడా కొన్ని వేరే ప్రాంతాల నుంచి కూడా వస్తారు, వాళ్ళ దగ్గర ఉండేవి. అటువంటిప్పుడు కూడా మీరు సాయం అంటే ఆరోగ్యశ్రీలోనే రిజిస్టర్ చేసుకోవాలి. పేషెంట్కు ఎలిజిబిలిటీ కండిషన్స్ ఉన్నాయి, అది ఇక్కడ చేయడానికి తప్పకుండా. అంటే ధనవంతులు వస్తే ఓకే మీరు పంపించచ్చు, కానీ బీద వాళ్ళు వస్తే మాత్రం అందరికీ ఇవి 5 మిషన్స్ ఉన్నాయి. అంబర్పేట్ డివిజన్లో మున్సిపల్ కాలనీలోని అంబర్పేట్ అర్బన్ హెల్త్ సెంటర్లో ఈరోజు 1 కోటి రూపాయల ఖర్చుతో తెలంగాణ ప్రభుత్వము డయాలిసిస్ సెంటర్ ఓపెన్ చేయడము చాలా
శుభ పరిణామంగా నేను భావిస్తున్నాను. దీనికోసం ఒక సంవత్సరం నుంచి మంత్రివర్యులతోటి మరియు హై లెవెల్ ఆఫీసర్స్ తోటి మాట్లాడి అంబర్పేటలో ఇప్పటి వరకు చాలామంది పేషెంట్లు ఉన్నా కూడా, బీదవాళ్ళు ఉన్నా కూడా డయాలసిస్ కోసము ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి వాళ్ళు చాలా ఆర్థికమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళని చూసి ఈ మన కాన్స్టిట్యున్సీలో తప్పకుండా ఒక డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేయాలనే దృక్పథంతో ఇక్కడ ఈరోజు నేను మరియు అంబర్పేట కార్పొరేటర్ గారు మరియు డాక్టర్లు అందరం కలిపి ప్రారంభోత్సవం చేసినాము. అంబర్పేటలో ఉండే డయాలసిస్ పేషెంట్లందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇది చాలా మంచి ప్రామాణికంతో మెషిన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని సింగిల్ యూజ్ మెషిన్స్ అంటారు. ఒక పేషెంట్కు వాడిన వస్తువులు ఏవైతే పరికరాలు ఉన్నాయో మళ్ళీ వేరే పేషెంట్కు వాడరు. అవి పేషెంట్కు వాడిన తర్వాత డిస్పోజ్ చేస్తారు. ఇక్కడ 20 మందికి పేషెంట్లకు ఒకరోజు మనం డయాలసిస్ చేయొచ్చు. ఏమైనా రేషన్ కార్డు కానీ ఆరోగ్యశ్రీలో మెంబర్షిప్ ఉన్నా లేకపోయినా కూడా మేము డాక్టర్లకు, స్టాఫ్కు విజ్ఞప్తి చేయడం జరిగింది. టెక్నికల్ రీజన్స్ చూపెట్టి వాళ్ళని వాపసు పంపకండి. వాళ్ళు చాలా బీదవాళ్ళు. వాళ్ళందరినీ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళకు మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది. లేకపోతే ఒక్కొక్క పేషెంట్ ప్రైవేట్ హాస్పిటల్ పోతే నెలకు, అంటే ఒక్కసారి డయాలసిస్ చేస్తే 3,000 రూపాయలు అవుతుంది. నెలకు 30-40 వేల రూపాయలు ఖర్చులు డయాలసిస్ పేషెంట్కు అవుతున్నాయి. అవన్నీ కూడా మీకు ఆదా అవుతుంది. ఆ తర్వాత ఒక ఇంజెక్షన్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఒక ఐరన్ ఇంజెక్షన్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. కాబట్టి అందరికీ డయాలసిస్ పేషెంట్ల విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.